ఓం శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 99వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. ఇంతవరకు 37 కారికలను రెండవ ప్రకరణంలో అధ్యయనం చేసి ఉన్నాము. వైతథ్య ప్రకరణం, జగన్మిథ్యాత్మ నిరూపణము, మొత్తం 38 కారికలతో ఉన్న ఈ ప్రకరణంలో 37 కారికలను విశేషంగా అధ్యయనం చేయడం జరిగింది. 38వ కారిక ఈనాడు ముగిద్దామని అనుకున్నాను, కానీ అవదు. కొంత దూరం 38వ కారికలోకి పోయి లోతుగా ఉన్నది, కొంచెం బాగా అర్థం చేసుకుని శనివారం నాడు దీన్ని వైతథ్య ప్రకరణాన్ని మనం ముగించుకుంటాం. సావధానంగా ఉండండి. 35వ కారిక ఏమిటి? వీతరాగ భయక్రోధై మునిభిః వేదపరగై నిర్వికల్పః హి అయం దృష్టః ప్రపంచోపశమోద్వయః. స్తుతి సాధనలు 5 నుంచి 25 నుంచి 35 నుంచి 38 వరకు ఉన్నవి. వీతరాగ భయక్రోధై అంటే పర్ఫెక్ట్ మెంటల్ కంట్రోల్. విగత రాగ ద్వేష భయ క్రోధ ఆది సర్వ దోషై, అది వీతరాగ భయ క్రోధ. మునిభిః శ్రవణ మనన నైతిధ్యాసన. వేదపారగై వేదాంతార్థతత్వదర్శిభిః వేదాంతార్థతత్వాన్ని దర్శించినవాడు. అటువంటి వాళ్ళు దేన్ని చూస్తారు? అయం దృష్ట, అయం ఆత్మా దృష్ట, అద్వయ ఆత్మనే చూస్తారు. అది ఎటువంటిది? నిర్వికల్ప. వికల్పములనగానేమి? ప్రపంచంలో ఉన్న రకరకాల నానాత్వాలే కల్పనలు, అవే వికల్పాలు. అంటే జాగ్రత్త ప్రపంచానికి, స్వప్న ప్రపంచానికి, సుషుప్తి ప్రపంచానికి, శరీరత్రయానికి, కార్యకారణాలకి అన్నిటికీ విలక్షణమైనటువంటి ఏ కల్పనలు లేనటువంటి నిర్వికల్పమైనటువంటి అయం ఆత్మా దృష్ట, అదే ప్రపంచ ఉపశమము అద్వయము. ప్రపంచోపశమం అంటే ఏమిటి? ప్రపంచోపశమము అంటే సర్వానర్థ ఉపశమం, అన్ని అనర్థాలు ఉపశమించడం, అదే అద్వయ బ్రహ్మ. సో ఏమిటి చెప్పారు ఇక్కడ? వీతరాగ భయక్రోధై మునిభిః వేదపారగై. వాళ్ళు ఏం చూస్తారు? నిర్వికల్ప ఆత్మను చూస్తారు. అది ఎటువంటిది? ప్రపంచ ఉపశమము, అద్వయం. తర్వాత తస్మాదేవం విదిత్వైనం అద్వైతే యోజయేత్ స్మృతిం అద్వైతం సమ్మనుప్రాప్య జడవల్లోకమాచరేత్. తస్మాత్ దేర్ఫోర్, కాబట్టి, ఏవం ఈ విధముగా అద్వైతే విదిత్వైనం అంటే అద్వైతాన్ని తెలుసుకుని, విదిత్వైనం ఏవం తస్మాత్
అద్వైతే అద్వైతమునందే స్మృతిం బుద్ధిని యోజయేత్ సంలగ్నము చేయవయ్యా. స్మృతిం యోజయేత్ అంటే ఏం చెప్పారు? చక్కగా నిధిధ్యాసనలో ఉండడం, అదే స్మృతిం యోజయేత్. అద్వైతం సమ్యక్ అనుప్రాప్య జడవల్ లోకమాచరేత్. లివ్ లైక్ ఏ నాన్ ఎంటిటీ. డోంట్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్. ఏవం విధ అయం, నేను ఎటువంటి వాడిని, అప్రఖ్యాపయన్ ఆత్మానం, తనను తాను గొప్ప చేసి చెప్పుకోకుండా ఉండడము, అదే జడవల్లోకమాచరేత్. జడత లేకయుండు జడుని భంగి అన్నారు కదా 37వ కారికలో. అటువంటి వారు ఏ విధముగా ఉంటారు? కయాచర్య లోకే కార్యమాచరేత్. వాళ్ళు లోకంలో ఏ విధంగా ప్రవర్తిస్తారు? వాట్ విల్ బి ద కాండక్ట్, నడవడి ఆఫ్ దోస్ పీపుల్? నిస్తుతి, నిర్నమస్కార, నిస్వాథాకార ఏవ చ. నిస్తుతి అంటే దైవయజ్ఞం అక్కర్లేదు. నిర్నమస్కార, మిగతా యజ్ఞాలన్నీ ఉంటాయి. యజ్ఞయాగాదులు ఋషులకు ఉండేటటువంటి యజ్ఞం ఋషి యజ్ఞం లేదు. నిస్వాథాకార, పితృయజ్ఞం లేదు. లోకయజ్ఞం లేదు. భూతయజ్ఞం. ఇంకా మిగిలింది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటి? అదిగో అద్వైతే స్మృతిం యోజయేత్, అద్వయ అద్వైభావంలో ఉండడం, ఆ స్వాధ్యయనం చేసుకోవడం. అటువంటి వాళ్లకు రెండిళ్ళండి. చల అచల నికేతశ్చ. ఏమిటి ఈ చల అచల? చల అంటే ఇదిగో క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. క్షణక్షణం అన్యథాభావాత్. అటువంటి చల నికేతనం అంటే ఈ మొబైల్ ఇంట్లోని, అచల నికేతనం ఆత్మరూపంలోని ఉంటారు. చలనికేతనంలో ఏ కొద్దిసేపో ఉంటూ లోక సంగ్రహం కోసం, శరీర పోషణార్థం కోసం కేవలంగా కౌపీనము, ఆచ్ఛాదనము, గ్రాసము మున్నగు వాటి మాత్ర ఏవ ప్రవర్తించడం చలనికేతనంలో ప్రవర్తించడం. అచలనికేతనంలో ఎప్పుడు ఉంటారు. రాబోయే శ్లోకం ఏం చెప్తుంది? ఈ చలనికేతనంలో ఉన్నప్పుడు నేను ఫలానా వాడిని అనే భావంలో ఉంటారా? ఉండరు అని కన్క్లూడ్ చేస్తున్నారు. యతి యాదృచ్ఛికో భవేత్. యతి అంటే సన్యాసి. సన్యాసి అంటే విద్వత్ సన్యాసము, వివిధిష సన్యాసము. ఇప్పుడు మనం ఉన్నది వివిధిష సన్యాసంలోకి మనం పోలేము కదా. విద్వత్ సన్యాసంలోనే, అంటే తెలుసుకొని గృహస్థ ధర్మాలను, వానప్రస్థ ధర్మాలను విడిచి సన్యాసాశ్రమంలో ఉండడం. అంటే బీ ఏ గెస్ట్ ఇన్ యువర్ హోమ్. న్యూవర్ కూడా కాదు, ఇన్ ద హోమ్. యువర్ హోము లేదు, ఓన్ హోము లేదు. ఏతి యాదృచ్ఛికో భవేత్. ఏది దొరికితే దాంతో ఉండడం. అదే పోతన గారి చూసాము కదా. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమౌ సిద్ధౌ చ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే యతిర్యాదృచ్ఛికో భవేత్. అలా భవేత్, అలా అయి ఉండవలెను అని ఒక ఇంజంక్షన్ చూపిస్తున్నారు. ఇప్పుడు 38వ కారిక, ది కన్క్లూడింగ్ కారిక. ఐ కెనాట్ ఇమాజిన్ a more fitting and deep and profound concluding verse for a prakarana of this sort. That is how we feel when we read this. Tattvam adhyatmikam drishtva, tattvam drishtva tu bahyatah తత్వీభూతః తదారమః తత్వాదప్రచ్యుతో భవేత్. మోస్ట్ ప్రొఫౌండ్ ఇన్స్ట్రక్షన్. తత్వాత్, తత్వము నుండి, సారము నుండి, స్వరూపము నుండి
ఆత్మ నుండి అప్రచ్యుతో భవేత్, జారి పడకూడదు, జారుబాటు ఉండకూడదు. ఈ విధంగా చదువుకుని అర్థం చేసుకుని నిధిధ్యాసన చేసుకుని తస్మాదాద్వైత శివ అని తెలుసుకొని సర్వప్రపంచము స్వప్నవత్ మిథ్య అని తెలుసుకున్న వాళ్ళు అద్వైత అప్పుడు తస్మాత్ అప్రచ్యుతో భవేత్, అద్వైతము నుండి జారిపోవద్దు. అది ఫైనల్ ఇన్స్ట్రక్షన్. దానికి ముందు తత్వీభూత తదారామ, తత్వీభూత తదారామ తత్వాదప్రచ్యుతో భవేత్. సెకండ్ లైన్. ఫస్ట్ లైన్లో ఏమిటి? యూ హ్యావ్ డెఫినెట్లీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఆల్సో విల్ బి దేర్. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, ఆధ్యాత్మికం రిలేటెడ్ టు ద బాడీ బిఎంఐ, అది ఆత్మ అంటే దేనికి దేని ఎందైతే ఆత్మ ప్రత్యేగాత్మ ఉపాధిగా తీసుకుని ఉన్నదో అది అధ్యాత్మం అంటే బిఎంఐ. ఎస్, బాడీ, మైండ్, ఇంద్రియస్ అండ్ సెన్స్ ఆర్గన్స్. ఆధ్యాత్మికం తత్వం దృష్ట్వా, you see the body and you see don't see the body, you see the body but don't see the body, then what should I see? Tattvam drishtva, tattvam adhyatmikam drishtva. In the body, internally and outside, externally also, you see only the tattvam. What is tattvam? Tattvam means truth. Tattvam means truth. Tattvam means satyam. Tattvam means tattvam. Tattvam means saram. Tattvam means Brahman. Tattvam. What you are. త్వం ఆధ్యాత్మికం దృష్ట్వా. సరే, అగో చెట్లు, చేమలు, ఇళ్ళు, మనుషులు, ప్రపంచాలు, ఎక్స్పీరియన్సెస్, కోవెళ్ళు, దేవాలయాలు, పుణ్యతీర్థాలు, తర్వాత పుష్కరాలు ఎన్నో వచ్చిస్తున్నాయి బయట. అవన్నీ దృష్ట్వాతు బాహ్యత, పైన చూస్తున్నప్పటికీ కూడా తత్వం దృష్ట్వా, మళ్ళీ అక్కడ కూడా ఆ స్వరూపాన్నే, ఆత్మసారాన్నే చూడు, ఆత్మనే చూడు. అంటే దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్. One, your internal bodily experiences. The other word is the bahyataha, external experience. Let these experiences be there. Experientially, they are there. We cannot negate them. We cannot annul them. But తీసేయలేం, త్రోసేయలేం, ఉంటాయి. ఉన్నా కూడా తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం తు బాహ్యత దృష్ట్వా. ఎప్పుడు అదే చూస్తుంటే అవుతుంది. బయట చూసినా తత్వమే చూస్తున్నాను. తత్వం అంటే ట్రూత్, ట్రూత్ అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే సారం. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం బాహ్యత దృష్ట్వా, తత్వీభూత ఆత్మయే అయిపో, తదారామ, ఆత్మయందే ఆరామం. ఆరామం అంటే రమించడం. సమంతాత్ రమ ఆరామ. ఆరామం అంటే విహారం, విహరించడము, క్రీడించడం, రమించడం. ఎక్కడ రమిస్తాడు? బాహ్యేంద్రియాలతో కాదు, ఆత్మయందే రమిస్తాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అట్లా ఉంటూ ఆరామ తత్వాత్ అప్రచ్యుతో భవేత్, తత్వము నుండి జారి పడవద్దు. ఎవర్ రిమైన్ ఫర్ ఎవర్, యు రిమైన్ ఇన్ ద ఆత్మతత్వ. దిస్ ఈస్ ది వెరీ గ్రాస్ మీనింగ్ ఆఫ్ దిస్. బట్ దెర్ ఇస్ అ లాట్ వీ నీడ్ టు లర్న్ ఇన్ సైడ్. ఆధ్యాత్మిక దేహాదుల తత్వమును తెలుసుకొని, ఆధ్యాత్మికం అంటే తాను ఉన్నటువంటి దేహ, మైండ్, ఇంద్రియ కాంప్లెక్స్ తాలూకా స్వరూపాన్ని, తత్వాన్ని, దాని తాలూకా సత్యాన్ని తెలుసుకొని బయట ఉండే పృథ్వీయాది తత్వములను కూడా చూచి తత్వం దృష్ట్వాతు బాహ్యత,
తానే తత్వముగా అయిన వాడై తత్వీభూత తదారామ ఆ తత్వమునందే రమించువాడై తత్వాద్ అప్రచ్యుతో భవేత్ తత్వము నుండి జారిపోని వాడై జారిపోని ఆమె అయి ఉండవలెను. ఇంకా ఆమె వాడు అనేది లేదు, జారిపోని స్థితిలో ఉండవలెను. సింక్ ఇన్ టు దిస్ ఐడియా. వాట్ ఈస్ సేయింగ్, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ the substance of 35, 36, and 37. Now we are straight entering without any much of Podgata into 38. तत्त्वभूतः तत्त्वीभूतः तदारामः తత్వాదప్రచ్యుతో భవేత్. తత్వాత్ తత్వము నుండి పంచమి విభక్తి, అప్రచ్యుతో తత్వాదప్రచ్యుత భవేత్. ఆత్మతత్వము నుండి ఎన్నడును జారిపోరాదు. ఈ జారిపోవడమే మృత్యువు. ప్రమాదో వై మృత్యువహం బ్రవీమి. ఏమిటి ప్రమాదము? ఆత్మతత్వం నుంచి జారిపోవడమే ప్రమాదం. ప్రమాదో వై మృత్యువహం బ్రవీమి. సనత్సుజాతుల వారు. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, నోటికొచ్చేయాలండి ఈ మాటలు, గట్టిగా పట్టుకోండి. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః మే యు నాట్ లూజ్ సైట్ ఆఫ్ ది ఆత్మతత్వ ఎట్ ఎనీ టైమ్, whether you are with open eyes and see the bahya, or with the closed eyes you see the antara. With eyes open, see the tattva outside. With the eyes closed, see the tattva inside. With eyes open, I see the tree, I see a serpent, I see a dog. See only Atma in that. That's what the quotation is giving. विद्या विनय संपन्ने ब्राह्मणे गवि हस्तिनी सुनि चयेव स्वपाके च पंडिताः तत्वदर्शिनः. सम इज इक्वल टू ब्रह्म. సమదర్శినః బ్రహ్మదర్శినః. ఆ కుక్క గారిని పిల్లి గారిని ఇంట్లో ఉన్నటువంటి బంధువుల్ని ఓలాగే చూస్తారండి. అది కాదండి అర్థం. దే డోంట్ సీ ఎట్ ఆల్ ఎనీ కుక్క ఆర్ పిల్లి ఆర్ బంధు. దే ఓన్లీ సీ ద ఆత్మ. ఆత్మ ఈజ్ తత్వ, తత్వ ఈజ్ సమ, సమదర్శిన ఈజ్ తత్వదర్శిన, తత్వదర్శిన ఈజ్ ఆత్మదర్శిన. Even if you open the eyes and experience the world of plurality, even with closed eyes, when you reflect in yourself about your kelanopulu, joint pains and other things and heart attack and cancer and all that, or your mind waverings like sukha and dukkha and all that, while looking at them also, you don't lose sight your Swarupa, lose sight of your Swarupa. That Swarupa is the Tattva. Here instead of Brahma, he has used the word Tattva. Tattva is Sara, Sara is Brahma, Brahma is Atma, Atma is Samam. Everything is same. Tattvam adhyatmikam drishtva, తత్వం దృష్ట్వా తు బాహ్యతః. ఆత్మతత్వం బాహ్యంగా ఎలా ఉంది? బాహ్యంగా సద్రూపంగా ఉంది. కొండలు, బండలు, చెట్లు, నదులు, సూర్యుడు, చంద్రుడు, అక్కడ చిత్తు లేదు, సత్తుగానే ఉంది. చిత్తు ఉంది కానీ కనపడదు. అక్కడ చైతన్యం ఉన్నట్టు చేమంటే అక్కడ మళ్ళీ చిత్తు కనిపిస్తుంది. అంటే సద్రూపంగా బయట, అంతరంగా సచ్చిద్రూపంగా. ఎందుకంటే ఏ ప్రాణిలో చూసినా సత్తు ఉంది, చిత్తు కనిపిస్తోంది. అన్నిట్లోనే సచ్చిత్తు బయట కూడా ఉంది. కానీ ప్రాణులలో సచ్చిద్రూపంగా కనపడుతున్నది, బాహ్యంగా సద్రూపంగా ఉంది.
అంటే ఆ ఉందండి, బయట సత్తు ఉందండి, లోపల సత్తు చిత్తు ఉందండి, కానీ నేను వేరండి. అబ్బే, నువ్వేరా సచ్చిద్రూపము. అస్థి, భాతి, ప్రియం, నామ రూపాలు ఐదు చెప్తారు. ఇందులో అస్థి, భాతి, ప్రియం అనేటటువంటి అస్థి అంటే ఉనికి, సత్, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనందం, సచ్చిదానంద స్వరూపం. ఇంకా మిగిలిన రెండు ఉన్నాయి, నామారు. దర్ ఇస్ నో యూజర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ దట్ ఎక్సెప్ట్ ఫర్ ద వ్యవహార. Barring the transaction, what this Nama and Rupa has got to do? There's nothing in that. So, delete the Nama and Rupa angle and only look at yourself as the Asti Bhati Priyam. Asti is Sat, Bhati is Chit, Priyam is Anandam. తత్వీభూత, పొడుగు దీర్ఘం పెట్టారు. తత్వీ అంటే తత్వమునందే ఉన్నవాడు తత్వీ. మనస్వీ, యశస్వీ అంటే ఏదైతే పూర్తిగా వాళ్ళ యందు నిండి ఉన్నదో అప్పుడు స్వీ అని ప్రత్యయం. తత్వీభూత, బికమ్ వన్ విత్ ద తత్వం. కనులు తెరచిన నీవాయే, నే కనులు మూసిన నీవాయే. ఎంత అర్థం ఉందండి ఆ పాటలు. కనులు తెరచిన తత్వమాయే, నే కనులు మూసిన తత్వమే ఆయే. తద్బుద్ధయ, బుద్ధి వేరే లేదు, అదే. తదాత్మన, వేరే ఈయన లేడు, ఆత్మయే అతను. తన్నిష్టా, దేని మీద ఉన్నాడు? ఆత్మ ఎందే ఉన్నాడు. తత్పరాయణా, ఏదైనా గమ్యం ఉన్నదా? ఇదే పరాయణము. ఇటువంటి స్థితిలో తత్వమాధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యత తద్బుద్ధయ తదాత్మన తన్నిష్టా తత్పరాయణా గచ్చంతి అపునరావృత్తిం. పునరావృత్తి రహితమైనటువంటి ఆత్మతత్వంలో పునరావృత్తి లేదు. మోక్షం. జ్ఞాన నిర్ధూత కల్మషాహ్, ఈ జ్ఞానము చేత ఎగురగొట్టబడిన సకల దోషములు. ఏమిటా దోషాలు? రాగ, ద్వేష, క్రోధ ఆది సర్వ దోషై విగత. సర్వదా, అది కూడా చూసుకో. విద్యా వినయ సంపన్నే. చాలామంది ఈ శ్లోకాన్ని అందరిలో సమభావం ఉండాలి, సమత్వం కలిగి ఉండాలి, ఈక్వల్గా చూడాలి, వాళ్ళని వేరుగా చూడకూడదు, నా నాకు నాకు నొప్పి కలిగితే వాళ్ళకి నొప్పి కలిగినట్టు చూడాలి. అవన్నీ బాగున్నాయి, అవన్నీ చేయకుండా ఉండకూడదు, చేసే తీరాలి. అది చాలా లైటర్ అండ్ సూపర్ఫిషియల్ మీనింగ్. విద్యా వినయ సంపన్నే, బాగా చదువుకున్నవాడు, బాగా వినయం ఉన్నవాని యందు. బ్రాహ్మణే, ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలోనే రమిస్తున్నటువంటి వారు. ఎవరు బ్రాహ్మణుడు? పాండిత్యం నిర్విద్య, నిర్విద్య పాండిత్యం. మౌని, మౌని నుంచి బ్రాహ్మణ. గవి, హస్తిని ఏనుగు, సుని కుక్క, చయేవ స్వపాకే చ, కుక్క మాంసాన్ని వండుకునే తినేవారి యందు కూడా. పండితా, ఆత్మత్వీభూతుడైన వారు. సమదర్శిన, తత్వదర్శిన, బ్రహ్మదర్శిన. సమ ఇజ్ ఈక్వల్ టు బ్రహ్మ, సమ ఇజ్ ఈక్వల్ టు తత్వ. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః తదారామః, ఆత్మయందే రమించుము. రమంతి పండితాః, పండితాః ఆత్మయందే రమిస్తారు, ఇంద్రియాలయందు రమించరు. సంపూర్ణ మోహ విరహితు లెరుంగుదురు నిను ఇందిరారమణ. ఇతరులకు నేను నెరుగ
తరమా భాష్యంలో వెళదాం. బాహ్యం పృథ్వీయాది తత్వం. బాహ్యం అంటే ఏమిటండి? ఇగో పృథ్వీ మొదలైన పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచం. ఆధ్యాత్మికం చ దేహాది లక్షణం. ఆధ్యాత్మికం అంటే బిఎంఐ, దేహ ఆది లక్షణం. అదే నిజమా? ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్. మరి సర్పం, భ్రాంతి సర్పం, ఎక్స్పీరియన్షియలీ ఇట్ వాజ్ దేర్ భ్రాంతి కాలంలో. నిజానికి ఉందా? లేదు. అలాగే రజ్జు సర్పాధివత్, ఆరోపిత సర్పము ఎలాగైతే రజ్జు మీద భ్రాంతియో, అలాగే దేహాది లక్షణాలు, పృథివీ ఆది తత్వాలు భ్రాంతి, లేక మిథ్య లేక వికల్పం. స్వప్నవత్, కలలో వలె, మాయాదివత్. ఇక్కడ మాయా అంటే మాయమ్మ కాదు, మాయాదివత్ అంటే ఇంద్రజాలము మొదలైన వాటి యందు చ అండ్ ఆ సత్, ఇవన్నీ మిథ్య. ఎలా తెలిసిందండి ప్రమాణం అంటే? ఆల్రెడీ డిస్కస్ చేశాం. వైద్య ప్రకరణంలో రజ్జు సర్పాన్ని చితక్కొట్టి వదిలేసాం. ఇంకా సర్పం అన్నది ఎప్పుడు రావడానికి వీలు లేదు, భ్రాంతి అనేది. అలాగా వాచారంభణం వికారో నామధేయం ఇత్యాది శృతే. ఈ విధమైనటువంటి చాలా శృతులు. ఆత్మ చ స బాహ్యాభ్యంతర హి అజ అపూర్వ అనంతరం అబాహ్య కృత్స్న ఆకాశవత్ సర్వగత సూక్ష్మ అచల నిర్గుణ నిష్కల నిష్క్రియ తత్సత్యం. ఈ ఆత్మ అనే దానికి ఐదారు ఉపనిషత్తులు కలిపేసి ఒక సమస్తమైనటువంటి ఒక సమాసాన్ని తయారు చేశారు. ఆత్మ తత్సత్యం. వాట్ ఈస్ దట్ ఆత్మ? తదాత్మ ఈ సత్యం. బాహ్య అభ్యంతరో హ్య అజ అపూర్వ అనంతర అబాహ్య కృత్స్న ఆకాశవత్ సర్వగత సూక్ష్మ అచల నిర్గుణ నిష్కల నిష్క్రియ. ఓ, బాగుందండి, చాలా బాగా చెప్పారు. ఆత్మ అయితే మరి ఎక్కడుందండి? కాశీలో ఉందా? ఓరిని బండపడ, ఎంత చెబితే స ఆత్మా తత్వమసి, అది నీవేరా మహానుభావ. ఇతి శృతే అనేటటువంటి శృతుల బలం చేత. బాహ్యం పృథ్వ్యాది తత్వం. బాహ్యం అంటే బయట ఉండే పృథివీ మొదలగు తత్వములు. తత్వం, ట్రూత్, ఎసెన్స్, సారం. ప్రపంచము యొక్క సారం, నగ యొక్క సారం బంగారం. ఓకే. వస్త్రము యొక్క సారం కాటన్. అలాగా మట్టితో తయారు చేయబడిన అన్నిటి యొక్క సారం మట్టి. అలాగే తత్వం, సారం. ఆ సారాన్ని పట్టుకో, ఆ తత్వాన్ని పట్టుకో. దెర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ ద వరల్డ్: నిజం అండ్ సత్యం. నిజం అంటే ఫ్యాక్ట్, సత్యం అంటే ట్రూత్. Anandagiriji and Paramarthananda are distinguishing these two things. What is a fact and what is a truth? Carefully listen. A fact is something which can be verified with the five pramanas. What are the five pramanas? Pratyaksha, Anumana, Upalabdhi, Ardhapatti, Upamana. Then no Sabda Pramana will work for that. For Satyam, these five Pramanas are no use. You cannot prove Satyam by that. But you can only prove non-objectively, subjectively, using the Shastra Pramana or Yukti. Okay? Now, let us see some examples. ప్రపంచము యొక్క సారము ఏమిటి? బాహ్యంలో చూడమన్నారుగా. ప్రపంచంలో సారం చూడు అన్నారు. ప్రపంచాన్ని చూడు, చూడొద్దనలేదు, కళ్ళు మూసి తీసుకో అక్కర్లేదు. చూస్తూ ఉన్నా కూడా ఎప్పుడు చూస్తారు ఆయన? అది వాళ్ళ మొబైల్ బాడీలోకి వస్తారు. చలనికేతనం ఒకటి ఉంది కదా, దానిలోకి వచ్చినప్పుడు ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతారు ఆయన. అయినప్పుడు చూస్తారు. చూసినప్పుడు ఏమిటి చూస్తారు?
శర్మని చూడరు, రవిప్రకాష్ని చూడరు, అక్కడ ఉన్న కుక్కని చూడరు, ఎవరిని చూడరు, పిల్లిని చూడరు, ఎవరిని చూడరు. ఈ సీస్ ఓన్లీ అద్వయ. ప్రపంచం యొక్క సారం ఏమిటో దాన్ని చూస్తారు. సకల ద్వైత ప్రపంచము యొక్క సారాన్ని చూడు, తత్వాన్ని చూడు. ట్రూత్ అండ్ ఫ్యాక్ట్, సత్యం అండ్ నిజం. దేర్ ఆర్ టూ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఏమిటి ఎస్టాబ్లిష్ చేసాము ఇక్కడ ఈ పర్టిక్యులర్ వైతథ్య ప్రకరణంలో? ప్రపంచం మిథ్యా, జగన్ మిథ్యా. మిథ్యా మీన్స్ వాట్? వి నో వాట్ ఈజ్ మిథ్యా. బై నో యూ మస్ట్ బి ఏబుల్ టు 1 2 3 4. మారిపోయేది, వికారం కలిగేది, పరతంత్రమైనది, కార్యమైనది, దృశ్యమైనది మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, ఉన్నది కనిపిస్తోంది కానీ కనిపిస్తున్నా అనిపిస్తున్నా లేదు. ప్రపంచం మిథ్యాత్వం. ఫ్యాక్ట్ నెంబర్ వన్. దట్ ఈస్ వెరిఫైడ్, వెరిఫైయబుల్. హౌ? దట్స్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ఆల్ దిస్ వైతథ్య ప్రకరణ. వీ హ్యావ్ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ అవుట్ స్వప్న మిథ్యాత్వం ఆఫ్ ద ప్రపంచం. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే. సారం ఆత్మ. కెన్ వి వే అగైన్? దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్. ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఎన్ని ఉంటాయి? నిజాలు ఎన్ని ఉంటాయి? రవిప్రకాష్ గారు హైదరాబాద్లో ఉన్నారు, నిజం. రేపు పొద్దున్న ఫ్లైట్ ఎక్కి ఇక్కడ బెంగళూరు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా? లేదు, ఆ నిజం పోయింది. మళ్ళీ ఇక్కడ ఉన్నారనే నిజం వచ్చింది. ఓకే. ఫలానా ఆయన ఉండేవారు, ఇప్పుడు ఆయన లేరు. అంటే నిజమేమైంది? ఉండేవారు అన్నది ఇప్పుడు లేదు. నేను చిన్నప్పుడు బాలుడుగా ఉండేవాడిని, హై స్కూల్లో బాగా చదువుకునేవాడిని. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? అప్పుడు నిజం అది, ఇప్పుడు నో మోర్ నిజం. ఐ క్యాంట్ వెరిఫై దట్ నౌ. సో నిజాలు అనేటటువంటివి ఎన్నైనా ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. ట్రూత్, సత్యం ఒక్కటే ఉంటుంది. అనాత్మ అన్న, మిథ్య అన్న, ఫ్యాక్చువల్లీ ప్రజెంట్, ఇన్ రియాలిటీ యాబ్సెంట్ అన్న ఒకటే. వెరిఫై చేస్తే చెట్టు ఉందా లేదా? ఎస్, ఐ కెన్ వెరిఫై ద ట్రీ. ఐ కెన్ వెరిఫై ద డాగ్. ఇఫ్ ఐ హిట్ ఇట్ విత్ ఎ స్టిక్ ఇట్ విల్ బైట్ మీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ హైలీ వెరిఫైయబుల్. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. బట్ that it is a dog, it is right. That is the Satya. A dog is the fact which is a Mithya. You understand the difference between Satyam and Nijam. Nijam is a fact, matter of fact, which can be verified with any of your existing pramanas, the five pramanas. Atma Satyam, truth. You cannot verify the Atma with any of these pramanas. Why? You cannot verify. Because it is a subjective principle. నేను వెరిఫై చేద్దామని అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ వెరిఫై చేస్తున్న నేనే అయిపోయాను. అప్పుడు దేన్ని వెరిఫై చేస్తాను? సూర్యుడు ఛాయను పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా దేనినైనా నేను వెరిఫై చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ వెరిఫై చేయబోయేది ఆత్మ అయితే, వెరిఫై చేయాలి అంటే వెరిఫై చేస్తున్న నేనే అవుతే ఇంకా దాన్ని ఎలా వెరిఫై చేస్తాను? దట్ ఈస్ వై ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ విత్ ద శబ్ద ప్రమాణ. దట్ ఈస్ ద ట్రూత్. Now, what did we understand? There are two things in the world. There are many facts. Amulya is retiring this month. It is a fact. She is a grandmother. That is also a fact. Nagaratnam Garu has shifted to Bangalore. It is a fact. Sharma is living in a villa compared to his old apartment. That is also a fact. But those facts do change. They will change. Within no time, suppose I shift from this villa to another apartment once again. Then this fact goes. Nagaratnam garu, let's say she shifts back to, say, Kakodam. Or she goes temporarily for 15 days to Vizag. The fact that she is available in Bangalore is lost. So, facts are many and they are changeable. They have they have a finiteness. They are within the time and they can be verified by any of the pramanas. Whereas Atma or the truth
ఆర్ సత్యం ఈజ్ త్రూఅవుట్ త్రికాల అబాధ్యము. దేశంతోని కాలంతోని సమయంతోని వస్తువుతోని వ్యత్యాసం లేకుండా, మారకుండా, నిష్కలంగా, నిర్వికల్పంగా, ఏకాండిగా, ఒక్కటిగా ఎప్పుడూ ఉండేది. ఏ బాహ్య ప్రమాణాలకు అందనిది ఏదైతే సబ్జెక్టో నేనేవో అదే ఆత్మ. నా వాట్ హీఈస్ ఆస్కింగ్ యూ ఈజ్, ప్రపంచంలో నువ్వు బయట ఎన్నో వస్తువులు చూస్తున్నావు. చూడు, అవన్నీ ఫ్యాక్ట్స్, అవన్నీ మారతాయి, అవన్నీ నిజాలు అనిపిస్తున్నాయి. ఓకే, దే ఆర్ నాట్ ట్రూత్. సత్యం ఈజ్ దట్ దే ఆర్ ఆల్ ఆత్మ, సద్రూప. నాలో నేను, బిఎంఐ, బాడీ, ఇంద్రియాస్, సెన్స్ ఆర్గన్స్, సెన్స్ ఆబ్జెక్ట్స్, అండ్ దెన్ మై మైండ్, మై బుద్ధి, పంచకోశాలు, మూడు రకాల శరీరాలు, ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్యాక్ట్సే. ఎందుకు స్వప్నంలో ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ హ్యాడ్ ఎ స్వప్న, ఐఎమ్ లివింగ్ ఇన్ ది జాగ్రత్త, ఇట్స్ ఎ స్వప్న. But that is not the truth. The tattva of you is not the fact, it is the truth. So, you understand, Adhyatmikancha means Dehadi Lakshanam. That is the Adhyatmika. So, what is Bahyam? Macrocosm, Brahmandam, Prapancham, Samashti. ఆధ్యాత్మికం మైక్రోకాసం, విస్ట్వ్యష్టి అంతరం పిండాండం. తత్వమాధ్యాత్మికం చ దృష్టా దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః. అంటే ఇన్ ద మ్యాక్రోకాసం అండ్ ఇన్ ద మైక్రోకాసం, ఇన్ ద సమష్టి అండ్ ఇన్ ద వ్యష్టి, ఇన్ ద బాహ్యం, ఇన్ ద ఆధ్యాత్మికం, you see plurality. All that plurality is verifiable by your indriyas, and they come under the category called nija or fact. Some of them may be abaddas also, but most of them are verifiable. If you cannot verify it, you negate it and say it is not there. Okay. Whereas the tattva or the sara or the truth is the same whether it is bahya or antar. Tattvam adhyatmikam drishtva, tattvam drishtva tu bahyatah. Two facts. What are the two facts? Macrocosm and microcosm. Vyasti, samasti. నిజాలు, ఫ్యాక్ట్స్, ప్రమాణ వెరిఫైయబుల్. ట్రూత్, తత్వం, సారం, ఏ ప్రమాణంతో పట్టుకోలేనివి ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటుంది. అదే అద్వయ ఆత్మ. ఆచారంభణం వికారో నామధేయం మృత్తికేత్య సత్యం. నేను ఆల్రెడీ కొటేషన్ ఇచ్చారు. కనపడుతున్న అనేక ఫ్యాక్ట్స్లో, నిజాలు అనిపిస్తున్న వాటిలో, ఆధ్యాత్మిక లేక బాహ్య ప్రపంచాలలో ఉన్న ఏకైక తత్వం దృష్ట్వా, ఏకైక సారం దృష్ట్వా, ఏకైక ఆత్మ దృష్ట్వా, ఏకైక బ్రహ్మ దృష్ట్వా. అన్ని పర్యాయ పదాలు. నిజం మారుతుంది. సత్యం త్రికాలాపాధ్యం. ఈ మారే ఈ కనపడే నిజాలలో మారని సత్యాన్ని చూడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సర్వేషు భూతేషు, అన్ని ప్రాణులయందు, ప్రాణులు కాని వాటయందు. ఇక్కడ భూతేషు ఇంక్లూడ్స్ దోస్ విచ్ ఆర్ విత్ లైఫ్ అండ్ వితౌట్ లైఫ్. స్థావర జంగమాలన్నీ కూడా సమం సర్వేషు భూతేషు పరమేశ్వరం ఆత్మతత్వం తిష్టంతం. వినశ్యత్సం వినశ్యత్సు అవినశ్యంతం. ఈ భూతేషు ఇగో ఈ ఫ్యాక్ట్లన్నీ మారిపోతూ ఉంటాయి, కానీ అవినశ్యంతం, ద ట్రూత్ డజంట్ చేంజ్. యహ పశ్యతి సహ పశ్యతి.
ఈ విధముగా చూచినవాడే తత్వీభూతుడు. ఇదే సరి అయిన దృష్టి. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తో బాహ్యత మీన్స్ యపశ్యతి సపశ్యతి. 13:28. ఆధ్యాత్మికంచ దేహ అది లక్షణం. ఆధ్యాత్మికం అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, నిజాలు. నాకు బుద్ధి ఉన్నది, నేను ఎన్నో సాల్వ్ చేయగలుగుతున్నాను, ఇంటెలిజెన్స్తో. మనస్సు ఉంది, మనసులో ఎన్నో రాగద్వేషాలు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, అవి నిజంగానే ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల అనుభవాలు ఉన్నాయి, శరీరంలో నిజం అవి. కానీ అవి తత్వము కాదు. అందుకే భగవత్పాదుల వారు ఏమన్నారు? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, మనోబుద్ధ్యహంకార చిత్తాని నిజం, చిత్తాని అసత్యం, చిత్తాని నా సత్యం, దట్ ఐఎమ్ నాట్. మనోబుద్ధ్యహంకార చిత్తాని మారిపోయేవి, నిజం, ఫ్యాక్ట్స్, అహం, నేను, నా, అది కాదు. వాట్ am I then? ది సారం, ద తత్వం, ద ఆత్మ, శివ, అద్వయ, అద్వైత శివ, చిదానందరూప శివోహం, శివోహం. ఎలాగా? రజ్జు సర్పాదివత్ రాశారు. త్రాటిపై ఆరోపించబడిన సర్పము వలె, స్వప్నమాయాదివచ్చ, స్వప్నము ఇంద్రజాలం వలె, అసత్, దే ఆర్ ఫ్యాక్ట్స్ ఎట్ వన్ టైమ్ ఓన్లీ, దే ఆర్ నాట్ ద ట్రూత్. మిథ్య అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఇట్ విల్ చేంజ్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ మిథ్య. వీటి సారము ట్రూత్, తత్వం మారదు. ఎన్ని రకాల స్వీట్స్ అయినా షాపులో ఉండొచ్చు, కానీ ఆ తీపి అనే తత్వంలో వ్యత్యాసం లేదు. తత్వం మారదు, స్వీట్ షేప్ మారుతుంది, కానీ తత్వం మారదు. తత్వం దృష్ట్వా. ఏమిటి దీనికి ప్రమాణము? పాచారంభణం వికారో నామధేయం. 6:1-4 చాందోగ్యం. ఇంకా ఏమిటి ఇచ్చారు? ఆత్మ చ స బాహ్యాభ్యంతర హి అజహ, ఉండకం. అజహ బాహ్యాభ్యంతర అనంత వరకు. అపూర్వ అనంతర అబాహ్య కృత్స్న ఆకాశవత్ సర్వగత సూక్ష్మ అచల నిర్గుణ నిష్కల నిష్క్రియ. దట్ ఈస్ ద ట్రూత్. If you are really want to understand the truth, it is apurvam, it is anantaram, it is abahyam, it is kritsnam, it is sarvagatam akashvat, it is sukshmam, it is achalam, it is nirgunam, it is nishkalam, it is nishkriyam, sabahya abhyantaraha ajaha. ఎక్కడ వెతకాలండి ఈ ట్రూత్ కోసం? ఎక్కడికి వెళ్ళద్దు. నువ్వేది తత్సత్యం, దాని పేరే సత్యం. ఎంత పెద్ద లిస్టు ఇచ్చినప్పటికీ కూడా ఒక్క మాటలో దాన్ని ట్రూత్, సత్యం, తత్వం, సారం, ఆత్మ అంటారు. సహ ఆత్మ, అదే ఆత్మ. సత్యమన్నా, ఆత్మ అన్నా, బ్రహ్మ అన్నా, సమమన్నా ఒక్కటే. అది ఎక్కడా? కాశీలో వెళ్ళాలా, లేకపోతే బాలాజీ కోవిల్లో వెతుక్కోవాలా? అక్కడికి వెళ్ళినా నీలోనే నువ్వు వెతుక్కోవాలి. తత్వమసి, నీవే అది. న చక్షుషా గృహ్యతే న పివాచ. అబ్బబ్బా. న చక్షుషా గృహ్యతే న పివాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా. ఫ్యాక్ట్లు అయితే తెలుస్తాయి, ట్రూత్ ఎలా తెలుస్తుంది? చక్షుష, వాచ, దేవ ఇంద్రియాల ద్వారా, తపస, కర్మణావా. హౌ డు యూ గెట్ దెమ్? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ వెరిఫైయబుల్ ఫ్యాక్ట్. న చక్షుష గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణావా జ్ఞానప్రసాదేన విశుద్ధస్తత్వం తతస్తు తం నిష్కలం ధ్యాయమానః. ముండకోపనిషత్. వాచారంభణం వికారో నామధేయం. ఆత్మా సచ బాహ్యాభ్యంతరోపి అజః, ముండకం. అపూర్వ అనంతర అబాహ్య కృత్స్న ఆకాశవత్ సర్వగత సూక్ష్మ అచల నిర్గుణ నిష్కల నిష్క్రియ. బృహదారణ్యకోపనిషత్తు 2:5-19. అది ఎక్కడుందండి ఇది?
తత్ సత్యం, దాని పేరే ట్రూత్, అదే సారం, అదే ఆత్మ. స ఆత్మ తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. న చక్షుషా గృహ్యతే నాపి వాచ కృత్స్నః అనే మాట మైత్రేయి బ్రాహ్మణంలో బృహదరణ్యకంలో ప్రజ్ఞాన ఘన. కృత్స్నః అంటే పూర్ణ అని. కృత్స్నః అంటే ఏకాండిగా ఉండడం. కృత్స్నం ఫుల్. ఆకాశవత్ సర్వగత. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ రిఫరెన్స్? యదా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే. 13:32లో యథా ఏ విధముగా సర్వగతమైనటువంటి సౌక్ష్మ్యాత్ సూక్ష్మముగా ఉన్నటువంటి ఆకాశం, ఆకాశము నౌపలిప్యతే, ఏ అంటూ ఉండదు, అలాగే. అచల నిర్గుణ నిష్కల అన్నారు. ఇవి శ్వేతాస్వరోపనిషత్తులో వచ్చాయి. అచల నిర్గుణ అనేది శ్వేతాశ్వతరం. నిష్కల నిష్క్రియ అన్నారు. అంటే హిరణ్మయే పరకోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి యద్యదాత్మవిదో విదుః. ఆత్మవిదో తత్విదుః. తత్ యదాత్మవిదో విదుః. అది హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి. ఉండకం 2:2:10. దెన్ వాట్ ఈస్ అన్ ఆత్మ? ఆత్మ ఇస్ సత్యం. పైన చూపించిన అనేక శృతి ప్రమాణముల వలన ఆత్మ ఒక్కటే సత్యం. అన్ని నిజాలకు, ఫ్యాక్ట్స్కి ఆధారం. ఇంతవరకు మొదటి పాదంలోని తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా, తత్వం దృష్ట్యా తు బాహ్యత అన్న దాని వివరణ అయింది. ఇక రెండవ పాదము చాలా ప్రొఫౌండ్. జాగ్రత్తగా వినండి. ఇత్యేవం తత్వం దృష్ట్యా అని మొదలుపెట్టారు. రెండవ పాదము ఇత్యేవం, ఈ విధముగా, తత్వం దృష్ట్యా అంటే సకలమునందు, బాహ్యమునందు, ఆంతరమునందు తత్వము సారమును, ట్రూత్ని చూస్తూ, ఆఫ్టర్ ఫర్మ్లీ అండర్స్టాండింగ్ ద ట్రూత్ యాజ్ డిస్కస్డ్ అబౌవ్, హౌ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, సీ how to see? There is only one truth, seen as బాహ్యం as well as అంతరం as many. ఇత్యేవం తత్వం దృష్ట్యా, ఈ విధముగా ట్రూత్ని అనుభవంలో తెచ్చుకొని, తత్వీభూత తదారామ నా బాహ్యరమణ అన్నారు. చూద్దాం. ఆఫ్టర్ ఫర్మ్లీ అండర్స్టాండింగ్ ద ట్రూత్ యాజ్ డిస్కస్డ్ అబౌవ్, అనేకమైన నిజాలు అనిపిస్తున్న అన్నిటికీ సారంగా, తత్వంగా ఉన్న సత్యం ఒక్కటే అని నిధ్యాసనలో తెలుసుకొని, ఈచ్ వర్డ్ హియర్ తత్వీభూత తదారామ, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. తత్వీభూత ఆత్మతత్వమే అయిపోయి, డూ నాట్ మెడిటేట్ ఆన్ ఆత్మ. Very important point. What you have to meditate? Ahamasmi. 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 ఆత్మ అని వేరేగా పెట్టుకుని నేను వేరు అనే భావన లేకుండా ఆత్మయే నేనని నిధిధ్యాసన చేయండి. యు ఆర్ ది ఆత్మ, తత్వీభూత. బీ యాజ్ ఆత్మ, నాట్ బికమింగ్ ఆత్మ. తత్వం సారం ఆత్మ, ఆల్ పెర్వేజివ్, ఆకాశవత్ సర్వగత. ఐ విల్ బికమ్ దట్. పోయింది. నో, దేర్ ఇస్ నో బికమింగ్ హియర్. Okay, I will study medicine. After that, I will become doctor. I will have a son, and through him, I will have a grandson. I will become grandfather. It's not like that. It's not becoming. If I have to become grandfather, it is becoming grandfather. If I have to become a owner of a house, I must buy a house. That is becoming. Here, it is not becoming, but being. Tad buddhayah, tad atmanah, tad nishtah, tad parayanah, gacchyancha punaravrittim, jnana nirthusa kalmasha. తత్వీభూత అంటే ఆత్మీభూత, ట్రూతీభూత. ట్రూతే అవ్వాలి, అయి ఉండాలి. ఇంకా ఏది ట్రూత్ వేరే, నేను వేరే, నేను ట్రూత్ని మెడిటేట్ చేస్తున్నాను, ట్రూత్ నేను తెలుసుకుంటున్నానని కాదు. ఆ ట్రూతే నేను. ఆత్మయందే రమణము, రమించడము, ఆత్మారామం,
బాహ్య రమణం లేదు. రమణం అంటే రమించడం, క్రీడించడం, అనుభవించడం, భోగించడం. ఇంద్రియ రమణం లేదు. ఇంద్రియ భోగాలు లేదు. చూడండి ఎంత మంచి మాట రాస్తున్నారు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయో నయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బోధ. ఇంద్రియ రమణం కాదు. ఎందుకు? ఏ ఎవడైతే హీ నిశ్చయంగా సంస్పర్శజ భోగా, ఈ సంస్పర్శ వలన పుట్టినటువంటి భోగములు, ఇంద్రియ విషయ సంయోగం వలన కలిగిన భోగములు దుఃఖయోనయ, దుఃఖకారకాలే ఏవా తే, అవి ఆద్యంతవంత, వచ్చిపోయేవి, అవి ఫ్యాక్ట్స్, దే ఆర్ నాట్ ట్రూత్. కౌంతేయ తేషు, ఆ ఫ్యాక్ట్స్ దగ్గర, అంటే ఆ ఇంద్రియాల విషయాలలో రమతే నా బుధ, పండితులు రమించరు. ఇక నుంచి అత్యంత ముఖ్యమైన బోధన కాదు, బోధన. అజ్ఞాని వలె జ్ఞాని ఈ తప్పు చేయడు అన్నారు. ఏమిటి ఆ తప్పు? అజ్ఞాని చేసే తప్పేమిటి? జ్ఞాని చేయకుండా ఉండే తప్పేమిటి? చూడండి. అజ్ఞాని మనసే తానై వ్యవహరిస్తాడు. అజ్ఞాని అంటే మనలాంటి వాళ్ళం మనసే తానై వ్యవహరిస్తాం. వేదాంతం బాగా శ్రవణం చేశాం. మనసు ఆత్మ గురించి ఆలోచిస్తే జ్ఞానం ఉంటాడు. మనసు ఆత్మతత్వం నుండి జారిపోతే మళ్ళీ మనస్విలాగా, అజ్ఞానిలాగా ఉంటాడు. తత్వీలాగా మారుండడు. తత్వంలో ఉన్నంతసేపు తత్వీలా ఉంటాడు. మనసులోకి జారిపోతే మళ్ళీ అక్కడి నుంచి, తత్వం నుంచి జారిపోతే మనస్విలా ఉంటాడు. అయ్యో, ఆత్మ నుండి జారిపోయానే అనుకుంటాడు. మనం అందరం కూడా అలాగే ఉంటాం. నిధిధ్యాసనలో తెలుస్తూ ఉంటుంది. మా అహమస్మి అని ధ్యానం చేస్తూ ఉంటాం. సడన్గా నేను నాగరత్న, నేను శర్మ, నేను రవిప్రకాష్ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆత్మతత్వ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మనసు ఆత్మ నుండి జారిపోతే ఏంటంటాడు ఆయన? ఆమె ఏమంటుంది? నేను ఆత్మతత్వం అహమస్మి నుండి జారిపోయాను. ఏమిటండి? ఇఫ్ యు ఆర్ ది ఆత్మతత్వ, హౌ కెన్ యూ స్లిప్ ఫ్రమ్ ది ఆత్మతత్వ? నేను స్టేజ్ మీద నుంచి కింద పడిపోయాను. పాసిబుల్. వై? స్టేజ్ ఈజ్ సెపరేట్, యు ఆర్ సెపరేట్. మళ్ళీ ఏం చేయాలి? స్టేజ్ ఎక్కాలి. మన నిధిధ్యాసనం కూడా అలాగే ఉంది. నేను ఆత్మ నుండి కిందకి పడిపోయాను, మళ్ళీ కష్టపడి అనే స్టేజ్ ఎక్కుతాను. అలాగే చూస్తాం. స్టేజ్ నాకంటే వేరు కనుక నేను హైదరాబాద్ నుంచి జారిపోయాను, బెంగళూరు వెళ్ళాను. అయితే మళ్ళీ హైదరాబాద్కి ఎలా రావాలంటే బెంగళూరు నుంచి రిటర్న్ ఫ్లైట్లో రా. నేను పలానా జబ్బుతో బాధపడుతున్నాను, మళ్ళీ ఆ జబ్బు తెలిసి మామూలు ఆరోగ్యం. ఆ విధంగా కాదండి ఇది ఇక్కడ. జ్ఞాని ఆత్మ కంటే వేరు కాడు. ఎన్నడూ ఆత్మ నుంచి జారిపోయాను అనడు. ఎవరంటారు ఆత్మ నుంచి జారిపోయానని? ఎవడైతే అనాత్మభావంలో ఉన్నాడో వాడు, నేను కొంతసేపు ఆత్మలో ఉన్నానండి, మళ్ళీ సడన్గా నాకేదో జ్ఞాపకం వచ్చిందండి, అప్పుల వాళ్ళు వచ్చారండి, బెల్లు కొట్టారండి, వెంటనే నా ఆత్మతత్వం నుంచి జారిపోయానండి, జారిపోయి మళ్ళీ లౌకికం అయిపోయానండి. ఆచార్య సేస్ జ్ఞాని నెవర్ థింక్స్ ఐ హ్యావ్ స్లిప్డ్ ఫ్రమ్ ఆత్. బట్ ఆయన బెల్లు కొట్టి తలుపు తీస్తారు. వ్యవహారం వరకు ఫ్యాక్ట్ వరకు ఓకే, ట్రూత్. పర్సన్ ఎదురుండా వచ్చిన ఆయన ఎవరైనా సరే ఆత్మయే కనిపిస్తుంది. జ్ఞాని నెవర్ థింక్స్ ఐ హ్యావ్ స్లిప్డ్ ఫ్రమ్ ఆత్మ. వై? హీ హిమ్సెల్ఫ్ ఇస్ ది ఆత్మ. ఐఎమ్ ది ఆత్మ. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ స్లిప్పింగ్ ఫ్రమ్ ఆత్మ? నేను స్టేజ్ మించి జారి పడిపోయాను. పాసిబుల్. నేను నా నుంచి జారి పడిపోయాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు మీ నుంచి జారి పడిపోయారు కిందకి. ఎలా జారిపోతారండి? మీరు మీ నుంచి జారిపోవడం అంటే మీరు ఆత్మ. ఆత్మ నుంచి జారిపోవడం అంటే ఏది ఉండదు. ది మొమెంట్ ఐ సే ఐ హ్యావ్ స్లిప్డ్ ఫ్రమ్ ఆత్మ, దెన్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ దేర్ మీన్స్ ఐ ఎమ్ ద మైండ్. హూ
నేను నేను ఆత్మ నుంచి జారిపోయాను అని ఎవరైనా అన్నారు అంటే ఆ అంటున్నటువంటి వాడు ఐ ఎవరైతే మనసుని ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ద వర్డ్ ఐ ఈ సంథింగ్ అదర్ దాన్ ది ఆత్మ. అది ఆత్మయే అయి ఉంటే ఆత్మ నుంచి జారిపోవటం ఉండదు. అండ్ దెన్ ఆత్మ కాకపోతే ఇంకేం మిగిలింది? అనాత్మ మిగిలింది. నేనులు రెండు ఉన్నాయి. అయితే ఆత్మ అయి ఉండాలి, లేకపోతే బియ్యమ్మ అయి ఉండాలి. అంటే నేను అనాత్మ అనుకుంటున్నాడు. జ్ఞాని విల్ సే ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ స్లిప్పింగ్ ఫ్రమ్ ఆత్మ. ఏమండి జ్ఞాని గారు, మీరు ఎప్పుడైనా ఆత్మతత్వం నుంచి జరిపే వాట్ ఆర్ యూ సేయింగ్? ఐఎమ్ ఆత్మ, హౌ కెన్ ఐ స్లిప్ ఫ్రమ్ మై సెల్ఫ్? Why? I am Atma myself. I am Atma itself. This is in contrast to the Ajnani. అదే రాస్తున్నారు. యథా అతత్వదర్శి. తత్వదర్శి అంటే ఎవరు? ఆత్మజ్ఞాని. అతత్వదర్శి అజ్ఞాని. తత్వాన్ని చూడనివాడు, తెలియనివాడు. కశ్చిత్ ఎవడో ఒకడు, పేరు చెప్పక్కర్లే, అందరం అలాగే ఉన్నాం. యథా అతత్వదర్శి కశ్చిత్, జస్ట్ యాజ్ ఎ పర్సన్ who does not claim I am the Atma, who wrongly thinks I am the BMI, what does he do? What does he do? కశ్చిత్ చిత్తం ఆత్మత్వేన ప్రతిపన్న. కశ్చిత్ ఎవడో ఒకడు, చిత్తం మనసును, ఆత్మత్వేన ఆత్మయే అని, ప్రతిపన్న మిస్టేక్స్, అండర్స్టాండ్ దట్ ద మైండ్ ఈజ్ ది ఆత్మ. అంటే తన మనస్సునే తన స్వరూపముగా ఆత్మగా ఐడెంటిఫై చేసుకుంటాడు. అందుకని నా మనసు ధ్యానంలో ఉందండి, ఆత్మతత్వంలో నిలబడింది, ధ్యానంలోంచి జారిపోయాను, ఆత్మతత్వంలో జారిపోయాను అని చెప్పగలుగుతున్నాడు. ఎందుకు? అతను మనస్సుగా ఆలోచించుకుంటున్నాడు. ప్రతిపన్న అంటే మిస్టేకింగ్, స్వీకరించిన వాడై, ఆత్మతత్వేన చిత్తం ప్రతిపన్న, ఆత్మయే మన మన మనసే ఆత్మ అని అనుకున్నాడు. మనసే తానని నిశ్చయముగా అనుకొనిన వాడై, చిత్త చలనం మనసు యొక్క చలనమునకు అనుచలితం దానితో పాటుగా తాను చలించినవాడే. చిత్తం కదిలింది, ఆత్మతత్వంలో ఉంది. నేను ఆత్మభావం. ఆత్మతత్వం నుంచి చిత్తం జారిపోయింది, మనసు జారిపోయింది, నేను ఆత్మతత్వం జారిపోయానండి. అంటే ఏమిటి? చిత్తం ఎటు కదిలితే వీడు అటు కూడా కదులు వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు ఏమిటవుతున్నాడు? ఆత్మీభూతుడు కాడు వాడు. వాడు చిత్తీభూతుడు లేక మనస్వీ అయిపోతున్నాడు. తాను జారిపోయానని భావించి చలితం ఆత్మానం మన్యమాన. ఏమిటంటాడు అప్పుడు? ఆత్మానం, ఆత్మ నుండి చలితం, అయ్యో కదిలిపోయాను కదా ఆత్మ నుంచి అని అనుకుంటాడు. నేను ఆత్మ నుండి జారిపోయాను అని అనుకుంటాడు. ఎందుకు? అతనికి నేను అంటే ఇంకా ఈ బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ కాబట్టి, నాట్ ఆత్మ. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మైండ్ హ్యాస్ స్లిప్డ్, హీ సేస్ ఐ హ్యావ్ స్లిప్డ్. సపోజ్ జ్ఞాని గారికి ఏదైనా పెయిన్ వచ్చిందను, బట్ హీ సేస్ yeah, there is a pain in the leg. There is a swelling in the leg. He will not say, my leg, this my pain. Pain is less, more, nothing. He says, there is pain. There is an injury to the leg. That's a fact. He just says the fact and doesn't identify that with himself. తత్వాత్ చలితం, తత్వాత్ తత్వము నుండి, చలితం నేను తత్వము నుండి జారిపోయాడని అనుకుంటాడు. ఎందువలన? దేహాధిభూతం. హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ మైండ్ ఎట్సెట్రా. దేహాధిభూతం ఆత్మానం మన్యతే. హీ థింక్స్ ద బాడీ మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హీ హిమ్సెల్ఫ్. కదాచిత్ అప్రచ్యుత అహం. కదాచిత్ ఒకప్పుడు, ప్రచ్యుత అహం నేను జారిపోయాను అనుకుంటాడు. ఇప్పుడు ఈ సెంటెన్స్లు అన్నీ కలిపి చూపిస్తాను మీకు, చూడండి. యథా ఏ విధముగానైతే అతత్వదర్శి అజ్ఞాని, దర్శనం లేనివాడు, కశ్చిత్ చిత్తం ఎవడైతే మనస్సును ఆత్మతత్వేన ఆత్మయే అని ప్రతిపన్న
తప్పుగా అర్థం చేసుకుంటాడో నిర్ధారించుకుంటాడో చిత్త చలనం మనసు యొక్క చలనం ప్రకారం అనుచలితం తను కూడా చరించుతూ ఆత్మానం మన్యమానః అటువంటి చిత్తమునే తాను అనుకుంటాడు. తత్వాత్ చలితం అయ్యో తత్వం నుంచి జారిపోయాను అనుకుంటాడు. ఎందుకు? దేహాధిభూతం ఆత్మానం నేను దేహాధిభూతుడను కదాచిత్ ఒకప్పుడు మన్యతే అనుకుంటాడు. ప్రచ్యుత అహం జారిపోయాను ఎక్కడి నుంచి? ఆత్మతత్వ. ఒకప్పుడు నేను ఆత్మతత్వము నుంచి జారిపోయాను. ఇదానీం ఇది ఇప్పుడు అని. He looks upon himself as a fallen person when the mind forgets ahamasmi. The moment he forgets that he is Atma after the dhyana, he again goes back. అయ్యో పొద్దున్న ఆత్మతత్వం ఎంత బాగా ధ్యానం చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఆ ఆత్మభావంలో పడిపోయాం అంటే ఏమిటనమాట? ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ స్టిల్ విత్ ద బాడీ మైండ్. నేను అహమస్మి అని ఇప్పుడు మర్చిపోయాను. ప్రొద్దున్న ధ్యానంలో అహమస్మిగా ఉన్నాను అంటే నేను ఎవరినని అనుకుంటున్నాను. నేను ఫలానా మనస్సుని, ఫలానా దేహాన్ని, ఫలానా ఇంద్రియాలు కలిగిన వాడిని ఆయాం తర్వాత ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్తో ఐడెంటిఫై చేసుకున్నవాడను. మనసు విచలితమైనప్పుడు నేను ఆత్మతత్వము నుండి జారిపోయాను అనుకుంటాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ తూ సమాహితే అంటే మనసి సమాహిత మనస్సు కలిగిన వాడు కదాచిత్ ఎప్పుడైనను ఒక తత్వభూతం నేను తత్వభూతుడను అహమస్మి ప్రసన్నాత్మానం ప్రసన్నమైన ఆత్మస్వరూపుడను మన్యతే తలంచును ఇదానీం ఇప్పుడు అస్మి తత్వీభూత ఇప్పుడు నేను తత్వరూపంలో ఉన్నాను అనుకుంటున్నాడు అనేటటువంటిదంతా ఇది అతత్వదర్శికి. నా తదా ఆత్మవిత్ భవేత్. ఆత్మవిత్ అంటే ఎవరైతే ఆత్మీభూతుడై ఉంటాడో ఆయన నా తదా భవేత్ ఆయన ఎప్పుడూ తత్వీభూతుడే. ఎన్నడూనూ జారుబాటు అనేది ఆయనకు అనుభవంలో ఉండదు. ఇది వాడు చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. మరొక్కసారి మళ్ళీ ఈ రెండు స్లైడ్స్ని చెప్తాను చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. భాష్యం కొంచెం కష్టంగా ఉంటుంది, ఏం కష్టం లేదు. యథా అతత్వదర్శి. అతత్వదర్శి అంటే అనాత్మదర్శి. కశ్చిత్ ఎవడో ఒకడి పేరు మన పేరు పెట్టుకోండి. ఒకడు యథా అతత్వదర్శి కశ్చిత్ ఆయన ఏం చేస్తాడు? చిత్తం ఆత్మతత్వేన ప్రతిపన్న. చిత్తం అంటే మనసును ఆత్మతత్వేన ఆత్మతత్వముగానే తన స్వరూపముగానే ప్రతిపన్న స్వీకరించిన వాడై మిస్టేక్స్ దట్ ఈస్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది ఆత్మ. తన మనస్సునే ఆత్మస్వరూపముగా మనసే తానని నిశ్చయించుకున్నవాడై తాను అంటే ఆత్మని నిశ్చయించుకున్నవాడై చిత్త చలనం మనసు యొక్క చలనమునకు అనుగుణంగా అనుచలితం దానితో పాటుగా తాను చలించిన వాడై మనసు జారిపోతే తాను జారిపోయానని, మనసు దుఃఖిస్తే తాను నిజంగా ఆత్మ దుఃఖిస్తోందని, మనస్సు ఏదో మంచి అనుభవాన్ని పొందితే ఆత్మ మంచి అనుభవంలో పొందుతుందని, చలితం ఆత్మానం మన్యమానః అయ్యో నేను ఆత్మతత్వం నుండి జారిపోయానే అనుకుంటాడు. ఎందుకు? అతనికి నేను అంటే బిఎంఐ కా ఆత్మ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మైండ్ హ్యాస్ స్లిప్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మైండ్ ఈజ్ డిస్టర్బ్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బాడీ ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్, హీ సేస్ ఐ హ్యావ్ స్లిప్డ్. నాకు చాలా దుఃఖంగా ఉంది, నాకు చాలా నొప్పిగా ఉంది అంటే యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ద దుఃఖ అండ్ ద పెయిన్. తత్వాచలితం నేను తత్వము నుండి జారిపోయాను అనుకుంటాడు. ఎందుకు? దేహాధిభూతం ఆత్మానం మన్యతే. ఈ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ యాజ్ బాడీ మైండ్. ఐఎమ్ బిఎంఐ. కదాచిత్ ప్రచ్యుత అహం ఇప్పుడు నేను జారిపోయాను, ఒకప్పుడు జారిపోయాను అనుకుంటాడు. ఎందుకు? ఆత్మతత్వాత్ ఒకప్పుడు నేను ఆత్మతత్వము నుండి జారిపోయాను. ఇదానీం ఇది
అనుకోండి. లుక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఫాలన్ పర్సన్ వెన్ ద మైండ్ స్లిప్స్ ఫ్రమ్ అహమస్మి. నేను ఎవరిని అనుకుంటున్నాను ఇలాంటప్పుడు? ఫలానా దేహం, మనస్సు, ఇంద్రియాలు కలిగినటువంటి ఫ్యాక్టే ట్రూత్ అనుకుంటున్నాను. ట్రూత్ని పట్టుకోలేక ఫ్యాక్ట్ని పట్టుకుంటున్నాను. మనస్సు విచలితమై ఉన్నప్పుడు నేను ఆత్మతత్వం నుండి జారిపోతాను అంటున్నాడు. అతడే సమాహితుడయ్యాడు అనుకోండి. మనసు కంపోజ్డ్గా ఉంది. పొద్దున్న ధ్యానంలో కూర్చున్నాడు. వాడికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజు కూర్చోబెట్టి వాళ్ళని అరగంట ఉతుకుతూ ఉంటాడు. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు సమాహితేతు మనసి, అంటే మనసు సమాధానంగానున్నప్పుడు సమ్యక్ నిధనం, సమ్యక్ అధితే ఈ సమాధానం. ఏదైతే చక్కగా నిలిచి ఉంటుందో అది. సమాహిత చిత్తుడై ఉన్నప్పుడు తత్వభూతం, ఓ ఐఎమ్ అహమస్మి, నేను తత్వభూతం, ప్రసన్నాత్మానం, నేను ప్రసన్నమైన ఆత్మస్వరూపుడను, మన్యతే, తలంచును, ఇదానీం, ఇప్పుడు, తత్వీభూత అస్మి, తత్వీభూతుడనై ఉన్నాను. యూ విల్ హ్యావ్ టూ స్టేట్స్. This is a person who has got full Vedanta Jnana and who is doing Nididhyasana. And during the Nididhyasana time, Samahitetu Manasi Kadachit Tattvabhutam Prasannatmanam ఇదానీం అస్మి తత్వీభూత ఇది మన్యతే. ఇప్పుడు నేను ఆత్మతత్వంలో ఉన్నాను అని నిధిధ్యాసనలో ఉన్నంతసేపే ఆ అచల బాడీలో ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైతే మనసు కొంచెం కదిలిందో, కశ్చిత్ చిత్తం ఆత్మతత్వేన ప్రతిపన్న చిత్తచలనం అనుచరితం ఆత్మానం మన్యమాన తత్వాచరితం దేహాధిభూతం ఆత్మానం కదాచిత్ మన్యతే ప్రచ్యుత అహం. ఎప్పుడైతే మనసు జారుబాటు జరిగిందో, ఆత్మతత్వం నుంచి కిందకు వచ్చేసిందో, తాను నేను అన్నది మనస్సుని ఐడెంటిఫై చేసుకుంటాడో, అప్పుడు కదాచిత్ ప్రత్యుత అమ్మ అహం మన్యతే, నేను ఇప్పుడు జారిపోయాను అనుకుంటాడు. సమాహిత చిత్తంలో ఉంటే ఇదానీమస్మి తత్వీభూత మన్యతే, ఇప్పుడు నేను ఆత్మస్వరూపమై ఉన్నాను అని అనుకుంటాడు. అంటే హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ది outer body or the mobile body very much, so much so he is not fixed in the achala body. Though the jnani also does come into the achala body, he does not identify himself with that. Whereas an ajnani, 80% of the time he will be in the chala body, and sometimes during nididhyasana he will be in the achala body. But during the achala body he thinks, I am very fine, I am atma, ahamasmi, ahamevaham అన్నీ చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికల్లా మళ్ళీ నేను జారిపోయాను. ఎందుకు? నేను మళ్ళీ చలా బాడీతో ఐడెంటిఫై చేసుకుంటున్నాను. ముందు చెప్పారు చలా అచల రెండు నికేతనాలు ఉన్నాయి. అయితే జ్ఞాని అయితే ఎలా ఉంటాడు? నా తదా ఆత్మవిత్ భవేత్. ఆత్మవిత్, ఆత్మవిత్ అంటే తత్వీభూతుడైన వాడు, జ్ఞాని అయినవాడు. తదా అవిధముగా నభవేత్, ఎన్నటికీ అవడు. అతనికి మొబైల్ బాడీలో ఉన్న తత్వీభూతుడే, అచలా బాడీలో ఉన్న తత్వీభూతుడే. దేహాలతో, దేహ ఇంద్రియాలతో ఐడెంటిఫికేషన్ లేదు. ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది. మళ్ళా వచ్చే వారం అది ఈ వారమే, శనివారం నాడు చూసి ఈ అధ్యాయాన్ని క్లోజ్ చేసుకుందాం. చాలా మంచి ఇది. సత్యేన లభ్య తపసాహి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. యతయః, యతులు. ఎవరా యతులు? ఎప్పుడైతే నిరంతర బ్రహ్మభావంలో ఉన్నారో, ఎప్పుడూ మొబైల్ బాడీ దేహభావంలో లేరు, ఎప్పుడైతే మనసు ఇంద్రియాలు తానని ఎప్పుడూ అనుకోలేదో, ఎప్పుడు ఆ ఫిక్స్డ్ అచలమైనటువంటి ట్రూత్లో ఉన్నారో, ఎప్పుడైతే ఫ్యాక్చువల్ బాడీలో లేరో అటువంటి వాళ్ళను యతయ అన్నారు.